ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నోళ్ళు లైక్ కొట్టి, సబ్‌స్క్రైబ్ చేసి, గంట కొట్టి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని నోటిఫికేషన్‌లొస్తాయి. పాతోళ్ళు నేను చెప్పకముందే హైప్ ఇస్తారు, లైక్ ఇస్తారు తెలుసు నాకు. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అనురాగాలన్నీ నాకు తెలుసు. రైట్, కంటిన్యూ చేద్దాం. నా పేరు శ్రీపురం శ్రీనివాస్ alias Sinu65. నిన్నటి ఎపిసోడ్ తోటి దివ్య గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగింది. యాంటీ తనుజ అంటే తనుజ అంటే నచ్చని వాళ్ళందరూ కూడా దివ్యకి ఓటేసిరు. ఆ ఓటేసినమన్న సంగతి కూడా నిన్న చాలామంది మన రివ్యూ వీడియో కింద కూడా పెట్టారు. అయితే ఆ ఓట్లు దివ్యాని సేవ్ చేయడానికి సరిపోయాయా అని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. రైట్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఎలిమినేషన్ గురించి. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నామినేషన్లో ఉన్న వాళ్ళలో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు. వీళ్ళిద్దరికి టాప్ నాచ్ ఓటింగ్, ఇద్దరు కలిపి 60% ఓటింగ్ గుంజి పడేసారు. 30+% కళ్యాణ్ స్పీడ్లో, రాకెట్ స్పీడ్లో దూసుకొని పోతున్నాడు. దానిలో రాకెట్ సైన్స్ ఏం లేదు. స్టార్టింగ్ నుంచి కూడా అతనికి హైయెస్ట్ ఓట్స్ కనబడుతున్నాయి. తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి హైయెస్ట్ ఓట్స్ కనబడుతున్నాయి. కనెక్ట్ అయ్యారు జనాలు, కనెక్ట్ అయ్యారు, ఓట్లేస్తున్నారు. అండ్ ఇమాన్యుయల్ రాక నామినేషన్లోకి వచ్చినా కానీ 25%+తో దూసుకుపోతుందంటే మామూలు విషయం కాదు. అండ్ మిస్డ్ ఓట్స్లో కూడా ఖచ్చితంగా మంచి టాప్ నాచ్ ఓటింగ్ పడుతుంది. కానీ అన్నీ కలిపితే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే మిస్డ్ కాల్సే కాదు, హాట్‌స్టార్ ఓటింగ్ ఇవన్నీ కలిపితే కనుక కళ్యాణ్ టాప్లో ఉంటాడు. కానీ వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ 10-15% ఉండదు. ఖచ్చితంగా 2, 3, 4, 5% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. ఇద్దరికి మంచి ఓటింగ్ పడుతుంది. కానీ నిన్న నైటు మన ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈయనకి ఇంట్రెస్ట్ లేదులే, మళ్ళీ నామినేషన్లోకి రావద్దు అనుకుంటుండు. క్యాప్టెన్ కావాలంట, అబ్బో తన్నాడుతాండ అయ్యా క్యాప్టెన్సీ కోసం అన్న సెన్స్ వచ్చింది జనాలకి. అరే ఇతను ఏంద్రా భయపడతాడా నామినేషన్స్కి అన్న ఫీలింగ్, భయపడుతుండు అనే క్లారిటీ వచ్చేసింది. కాబట్టి జనాలకి కొంత ఇంట్రెస్ట్ ఉండదు. సరే ఓకే పోన్లే, బాగా ఎంటర్టైన్ చేస్తుండు, బాగా ఆడుతుండు, వెరీ నైస్. కానీ అతని మీద అతను కాన్ఫిడెంట్ లేదు. నేను ఇంత కష్టపడి ఆడుతున్న జనాలు నన్ను ఆదరిస్తారు అన్న కాన్సెప్ట్ ఆయన బ్రెయిన్లో కూర్చుంటే వాళ్ళ అమ్మ వచ్చి చెప్పి వెళ్ళిపోయాక కూడా అతను ఏం మారలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇమాన్యుయల్కి ఫర్దర్గా రెగ్యులర్గా ప్రతి వీక్ నామినేషన్లో ఉండడానికి ట్రై చేయడం, ఆట ఆడడం అండ్ నామినేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తే డేర్గా ఫేస్ చేస్తే కనుక ఏదైనా విన్నర్ రేస్లోకి పోయే ఛాన్స్ ఉంటుంది కావచ్చేమో. కానీ ఇప్పటికైతే విన్నర్ రేస్లో ఉన్న వాళ్ళు ఇద్దరు అట్నే ఉన్నారు, పాతుకుపోయారు, జెండా పాతింగ్ అన్నట్టుగా కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు. వాళ్ళకే యూట్యూబ్ పోల్స్, అన్అఫీషియల్ పోల్స్ ఏ పోల్స్లో పెట్టినా కానీ వీళ్ళిద్దరి పేరు పెడితే చెరొక 50% వస్తుంది. లేదంటే 60-40% తోటి వాళ్ళిద్దరే ముందుకు పోతారు. రైట్, వీళ్ళు ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ లేదు. తర్వాత భరణి అన్నకు గట్టి ఓటింగ్ పడింది. ఎందుకు పడింది అంటే ఆయన నచ్చుతారు, మెల్లమెల్లగా జనాలు నచ్చడం స్టార్ట్ చేశారు. అండ్ సీరియల్ ఆడియన్స్ ఉంటారు, టీవీలు చూస్తారు, వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు. సో భరణి అన్నకు మంచి ఓటింగే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత డెమాన్ పవన్కి ఓటింగ్ ఉందా అంటే స్టార్టింగ్ నుంచి తను ఆడుతున్న పర్ఫార్మెన్స్, ఆటలు వాటన్నిటికీ చూస్తే భరణి అన్నతో ఈక్వల్ ఓటింగే ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికో 15% అయినా ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసి గ్రాప్ చేస్తే 60+30 ఇక్కడనే 90% అయిపోయింది. సో డిమాండ్ పవన్కి ఉన్న ఒక నెగిటివిటీ రీతు చౌదరి, అంటే వాళ్ళిద్దరి బాండింగ్, వాళ్ళిద్దరి ఏంటది పులిహోర ముచ్చట్లు, లేదంటే అలకలు, లొల్లులు, పంచాయతీలు, కొట్లాట్లు, లేకి పంచాయతీలు, ఇవన్నీ కూడా నెగిటివ్. భరణి అన్న కూడా ఉన్నది సేమ్. దివ్యనికిత పంచాయతీ అండ్ తనుజ పంచాయతీ, వీళ్ళిద్దరితో పంచాయతీ అదొక దారుణమైన డ్రాస్టిక్ అండ్ డ్రామాటిక్ అండ్ వరస్ట్ పంచాయతీలు వాళ్ళకు ఉన్నాయి. సో ఈ అన్ని పంచాయతీలతోటి వీళ్ళు వెనకాల పడ్డారు, మిగతా వాళ్ళు అందుకే ముందు పడ్డారు. సో వీళ్ళ వరకు సేఫ్. ఇక డేంజర్ జోన్లో ఉన్నది ఇద్దరు, సంజనక్క అండ్ దివ్యనికిత. Day 1 నుంచి అందరికీ తెలుసు సంజనక్క ఫార్ బెటర్ దాన్ దివ్యనికిత ఓటింగ్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే Day 1 నుంచి తను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పటికీ తనకి స్కోప్ దొరికినా దొరకకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా, తన ఆటలోంచి తీసేసి పక్కన పడేసిన, కూరలో కరివేపాకు లేక తీసి పక్కన పడేసిన, కరివేపాకు కూడా మంచిదే అని చెప్పి ఏదో కబుర్లు చెప్పినా ఎంటర్టైన్ చేసేస్తుంది. మొత్తానికైతే అక్కడ స్కోప్ తీసుకుంటుంది. సో దివ్యనికిత స్కోప్ తీసుకోవాలంటే తీసుకుంటుంది. కానీ ఆమెకి స్కోప్ దొరికిన ప్రతిసారి కమాండు గట్టిగా వినబడతాయి. అంత కమాండ్ ఉంటే మాకెందుకు అన్న సెన్స్లో జనాలు అనుకుంటారు. సో లైక్ దట్ ఇప్పుడు భరణి అన్నతోటి కనబడుతుంది. ఎప్పుడు చూసినా భరణి అన్నతోటే ఉంటుంది, మిగతా వాళ్ళతో ఎక్కువగా ఉండదు. అయితే కిచెన్లో ఉంటుంది, లేదంటే భరణి అన్నతోటి ఉంటుంది. భరణి అన్న లేనన్ని రోజులు కొంచెం బెటర్గా తన పర్ఫార్మెన్స్ కనిపించింది. అండ్ భరణి అన్న లేనన్ని రోజులు కొంచెం సుమన్ అన్నతోటి ఎక్కువగా ఉండడం అండ్ సీక్రెట్ టాస్క్లో పార్టిసిపేట్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అయితే భరణి అన్న ఉంటే కోర్స్ భరణి అన్న ఉన్నప్పుడు సీక్రెట్ టాస్క్ అనుకోండి, భరణి అన్న లేనప్పుడు సుమన్ శెట్టర్తో క్లోజ్గా ఉంది. అయితే ఈ మిగతా అన్ని టైమ్స్లో కూడా భరణి అన్నతో ఉన్న ప్రతి టైంలో కానీ, లేదంటే మిగతా అన్ని టైమ్స్లో కానీ తన దగ్గర నుంచి మనకు వినబడే వాయిస్ కమాండింగ్ వాయిస్. మొన్న వాళ్ళ అమ్మ వచ్చి ఎంత నీట్గా చెప్పిపోయినా కానీ తన నుంచి ఎటువంటి మార్పులు జరగలే. ఆ తర్వాత డేనే మళ్ళీ భరణి అన్నతోటి సేమ్ కైండ్ ఆఫ్ కమాండ్ అదంతా జరుగుతూ పోయింది. ఆయన పెద్ద అయినా రెస్పెక్ట్ ఇవ్వాలన్న సెన్స్లో నాకన్న లాంటి వాడు అని వాళ్ళ అమ్మ చెప్పి వెళ్ళినా కానీ పెద్దగా ఏం మారలే. సో ఒకే ఒక స్కోపు, ఒకే ఒక హోప్ ఏంటంటే నిన్న తనుజతో పెట్టుకున్న పంచాయతీ. అది తప్ప నిన్నటి వరకు కూడా, అంటే డెడ్ ఎండ్ రోజు జరిగిన పంచాయతీ ఇంక అయిపోయింది, రేపైతే ఎలిమినేట్ అవుతావు నువ్వు అనే దాకా జరిగిన రోజుల దాకా జరగని పంచాయతీ నిన్న జరిగింది. ఇదే పంచాయతీ వారం రోజుల క్రితం జరిగింటే ఖచ్చితంగా ఈ వారం దివ్యనికిత సేవ్ అయ్యేది.
ఇప్పుడు దివ్య నిఖిత ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. అంటే ఇంకా కాలే షూటింగు. నో ఎలిమినేషన్ పెడితే బచాయిస్తుంది, లేదు అంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. కోర్స్ ఆల్రెడీ ఏవీ ప్రిపేర్డ్. ఏవీ ప్రిపేర్డ్, ఫిక్స్డ్ క్వశ్చన్ పేపర్ ఆల్సో రెడీ ఫర్ ద దివ్య నిఖిత. సో ఖచ్చితంగా 200%, 1000% దివ్య నిఖిత ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఎందుకు అంటే దివ్య నిఖిత ఎలిమినేషన్కి గల కారణాలు: 1 దివ్య నిఖిత, 2 భరణి అన్న, 3 రీతు చౌదరి. ఎందుకన్నా రీతు చౌదరి మధ్యలో ఎందుకు వచ్చింది? భరణి అన్న అండ్ ఈ దివ్య అంటే ఓకే, మరి రీతు చౌదరి ఎందుకు మధ్యలో వచ్చిందంటే రీతు చౌదరి చాలా క్యాలిక్యులేటివ్గా నాకంటే తక్కువ ఓట్లు పడేటోళ్ళు ఎవరు అని చూసి, ఎవరు నామినేషన్లోకి రాలేదు అని చూసి దివ్య నిఖిత నామినేషన్లోకి లాగింది కదా. క్యాలిక్యులేషన్ తోటి తెలివిగా, కొంచెం అంటే ఇది కన్నింగ్ తెలివితోటి లాగిన విధానం చూసినా గేమ్లో ముందుకు పోవడానికి. సో అది సక్సెస్ అయింది. బేసిక్గా ఆ ప్లానింగ్లో రీతు చౌదరి సక్సెస్ అయింది, దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. ఖచ్చితంగా దివ్య నిఖితకి తక్కువ ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు మిగిలిరు? వైల్డ్ కార్డ్గా వచ్చిన దివ్య నిఖిత. తనకు ఖచ్చితంగా కనెక్టివిటీ తక్కువ, ఎందుకంటే తను అందరితో ఫ్రీగా ఉండదు, అందరితో మంచిగా మాట్లాడదు, ఓన్లీ భరణి అన్నతో ఉంటుంది. అక్కడ కూడా భరణి అన్నతో మంచి వైబ్ ఉందంటే లేదు, భరణి అన్న ఈమె వల్ల భరణి అన్న వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఆ బాండింగ్స్కి చాలా నెగిటివిటీ కూడా ఉంది. తనుజతో ఉన్న బాండింగ్ సూపర్గా ఉంటుంది, కానీ దివ్య నిఖితతో ఉన్న బాండింగ్ అంత బాగా లేదు అన్నట్టుగా, అంటే వచ్చిన వాళ్ళు చెప్పడమో, హింట్స్ ద్వారానో, లేదంటే ఇప్పుడు హైపర్ ఆది వచ్చినప్పుడు చెప్పడమో, ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా. సో అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటుంది. రీతు చౌదరి చాలా క్యాలిక్యులేట్గా నాకు బుర్రలేస్తారు అంటది, కానీ చాలా బుర్రతో ఆలోచించే చేస్తుంది. నాకంటే తక్కువ ఫేమస్, తక్కువ ఖచ్చితంగా ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న సెన్స్లో నామినేట్ చేసింది. తెలివిగా ఆమెను కూడా గుంజింది, ఖచ్చితంగా నాకు కాంపిటీషన్ తక్కువ అవుతుంది అని. అన్నీ తెలుసు. తనుజ టాప్లో ఉంటుంది, ఇమాన్యుల్కి గట్టి ఓటింగ్ పడుతుంది. ఇమాన్యుల్కి గట్టి ఓటింగ్ పడుతుంది అన్న నమ్మకం ఇమాన్యుల్కి లేదు, కానీ అందరికీ ఉంది. కళ్యాణ్ మంచిగానే పోతుండు, కళ్యాణ్ గురించి పాజిటివిటీ వస్తుంది, డెమాన్కి అంతో ఇంతో పాజిటివిటీ వస్తుంది, నాకు కొంచెం నెగిటివిటీ ఉంది కానీ చెప్పి రీతు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నాతో పాటుగా గీమెకు ఉంటుంది, గీమెను పంపించలే అన్న సెన్స్లో ఆలోచించే తెలివి. సో రీతు చౌదరి. అండ్ ఇక భరణి అన్న ఎందుకు కారణమయ్యా? భరణి అన్న బాగానే ఉన్నాడుగా, అంటే భరణి అన్నని ఈమె వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిండు అని అంటారు. మళ్ళీ ఇప్పుడు భరణి అన్న వాళ్ళు ఈమె ఎలిమినేట్ అయిందంటే భరణి అన్న 2 సైడ్లు ట్రూగా లేడు. అంటే తనుజ సైడు గట్టిగా ట్రూగా లేడు, ఇటు దివ్య సైడ్ కూడా ట్రూగా లేడు. ఇప్పుడు దివ్య గురించి తనుజ దగ్గర నెగిటివ్గానే చెప్తాడు, అంత పాజిటివ్ కదా, ఆమె ఒప్పుకోదు, ఆమె ఫీల్ అవుతుంది, ఇట్లాంటివన్నీ చెప్తాడు. తనుజ గురించి కూడా ఇక్కడ ఆమె ఫీల్ అవుతుంది, ఆమె ఏమనుకుంటుంది అన్న సెన్స్లోనే చెప్పేటాడు. స్టార్టింగ్ అంతా నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పేటాడు. ఆ తర్వాత నువ్వు అర్థం చేసుకుంటావు అని తనుజకి చెప్పడం స్టార్ట్ చేసిండు. కాకపోతే ఇద్దరిని అర్థం చేసుకోకుండా ఇద్దరి మధ్యలో ఉండి అటు దిటు ఇటు దటు చెప్పడము, ఆగం అవ్వడము, మొత్తంగా పూర్తిగా చెప్పడా అంటే చెప్తాడు, మళ్ళీ తను ఫీల్ అవుతుందేమో అంటాడు. అట్లా చెప్పడం వల్ల ఇటు అటు ఎటు కాకుండా పోయింది. అండ్ భరణి అన్నకి ఈ బాండింగ్లో ప్లస్ కాదు, దివ్య నిఖితకి కాదు, తనుజాకే దూరం పెట్టడం వల్ల ప్లస్ అయింది. వీళ్ళిద్దరిని దూరం పెట్టడం, వీళ్ళిద్దరికి నేను స్పేస్ ఇస్తున్నా అని చెప్పడం, ఇవన్నిటి వల్ల తనుజ ఫ్యాన్స్కి ఓకే ఈమె స్పేస్ ఇచ్చింది, ఈమె దూరతలేదు. అప్పుడప్పుడు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే నాన్న అంటే తప్ప మిగతా అప్పుడు ఉండదు అని తనుజ వర్గం మాట్లాడితే, తనుజ యాంటీ వర్గం అంతా ఏం మాట్లాడుతుంది? ఈమె అవసరానికి మాత్రం పిలుస్తుంది, అవసరం లేకపోతే జాడి తంతుంది అన్న సెన్స్లో వాళ్ళు తీసుకుంటారు. ఓవరాల్గా అయితే ఏంటంటే తనుజ వీళ్ళని దూరం పెట్టింది అనేది దాంతో ఒక క్లారిటీ ఉంది. అండ్ దీనివల్ల తనుజకి ప్లస్ అయింది. మిగతా రీజన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. ఓటు బ్యాంక్ పెరగలే. ఈమె బచాయిస్తూ రావడానికి, అంటే ఈమె ఇన్ని రోజులు సర్వే అవుతూ రావడానికి ఆమె కారణం కాదు. 6 వారాల పాటు త్యాగాలు చేయడానికి వచ్చిన 6 కంటెస్టెంట్లు ఎవరైతే వచ్చిరో 6 వాళ్ళు త్యాగాలు చేయడానికి వచ్చారు. లిటరల్లీ ఒకరికొకరు నేను పోతా అని 5 వారాల పాటు వాళ్ళే పోయారు. అందువల్ల 6 వారాలు ఈమె సర్వైవ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఒకటేసారి ఇద్దరిద్దరుగా, అంటే డెంగ్యూ వచ్చి ఒకరు ఎలిమినేషన్తో ఒకరు పోకపోయి ఉంటే ఈ వారం కూడా దివ్య నిఖిత సేవ్ అయ్యేది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. లైక్ దట్ ప్రతి వారం కూడా ఎవరైతే ఫైర్ స్ట్రోమ్స్ అని వచ్చారో, ఫైర్ స్ట్రోమ్స్ ప్రతి వారం ఈమె లైఫ్ని పెంచుతూ వచ్చారు. ఈమెకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ రాలేదు, ఎందుకంటే ఈమె ఎప్పుడు భరణి తనుజ ఈ పంచాయతీలో తప్ప ఇంకెక్కడా లేదు. ఈమెకున్న టోటల్ ట్రాక్ రికార్డ్ ఏంది అంటే ఇదొకటే. గేమ్లలో అద్భుతంగా ఆడిందంటే ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. ఇప్పుడు గట్టిగా గేమ్స్ ఆడింది ఎవరు అంటే మన డెమాన్ పవన్ పేరు, ఇమాన్యుల్ పేరు చెప్తాం ఫస్ట్, ఆ తర్వాత డెమాన్ పవన్ పేరు చెప్తాం, ఆ తర్వాత కళ్యాణ్ పేరు చెప్తాం, ఆ తర్వాత రీతు చౌదరి పేరు చెప్తాం. ఈమె పేరు చెప్పడానికి లేదు. ఈవెన్ సుమన్ శెట్టి అన్న పేరు కూడా గట్టిగా చెప్పుకోవచ్చు, చాలా టాస్క్లు ఆడుతుంది, ఖతర్నాక్. రీతు ఫాస్ట్గా ఆడిండు, రీతు కంటే బెటర్గా ఆడిండు. కాకపోతే లక్ గరిచి రాలే, ఒక్క ప్లేట్ గిట్ట తిరిగింది, కథం అయిపోయింది, సినిమా మారిపోయింది. అది కూడా యాక్సెప్ట్ చేస్తే అందరికంటే ఫాస్ట్గా చేసిందని చెప్పి యాక్సెప్ట్ చేయొచ్చు కూడా, కానీ గెలిచి ఓడిపోయాడు. రీతు చౌదరి లేట్గా చేసింది, ఓడిపోయింది, అయినా కానీ గెలిచింది, దట్స్ ఇట్. అయితే ఓకే, ఇక్కడ గేమ్స్ పరంగా చూసినా కానీ దివ్య నిఖితకు అంత ఎడ్జ్ లేదు, అంత సూపర్గా నెక్స్ట్ లెవెల్లో తోపు ఆడితే కథం గెలుపు అన్నట్టుగా ఏం లేదు. ఒక ఆట గెలిచింది, అవి పైన పెట్టే పజిల్ అంటే
ఆ గేమ్ గెలిచింది, ఇంకో గేమ్ గెలవలేకపోయింది. ఒకసారేమో బంచ్ ఆఫ్ గేమ్స్ లైన్‌గా గెలుచుకుంటూ పోయారు. కొన్నిసార్లు గెలవలేకపోయింది. కొన్నిసార్లు వరుసగా ఫ్లాపులు, కొన్నిసార్లు వరుసగా హిట్లు జరిగినాయి గేమ్స్‌లలో. అండ్ ప్రతిసారి కూడా ఈమె భరణి అన్నతోటి మాత్రం ఉండడానికి ప్రయత్నం చేయడం, అండ్ భరణి అన్న తనుజతో మాట్లాడితే ఓర్వలేకపోవడం, ఇది కంటిన్యూగా కనబడిపోయింది. మనకి తెలిసిపోయింది. కళ్ళల్లో తనకి తనుజ అంటే ఇష్టం లేదు అనేది తన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌లో తెలిసిపోయింది. తన నడవడికలో తెలిసిపోయింది. తన మాట తీరులో తెలిసిపోయింది. తను ఎదురుంగా మాట్లాడకపోయినా సైడ్‌కెళ్ళి మాట్లాడినప్పుడు తెలిసిపోయింది. ప్రతి దగ్గర కూడా తనుజ అంటే హేట్రేట్ అనేది కనబడ్డది. తనుజ అంటే హేట్రేట్ కనబడితే నిన్నట్లాగా ఎప్పటినుంచో పంచాయతీ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. కానీ అంతా సైడ్‌గానే జరిగిపోయింది. భరణి అన్న దగ్గర తనుజ గురించి హేట్రేట్ మాటలు మాట్లాడుతూ రావడం తప్ప ఇంకేం జరగలేదు. నిన్న సడన్‌గా ఓపెన్ అయ్యి కుండ బద్దలు కొట్టినట్టుగా మొహం మీద అనిపించింది చెప్పేసరికి జనాల్లో చాలామందికి నచ్చింది. కానీ ఒక్కరోజు ఓటింగ్ సరిపోద్దా? లేదు. అండ్ తనుజకి ఏమైనా తక్కువ ఓటింగ్ ఉందా? అస్సలు లేదు. గట్టి ఓటింగ్ ఉంది. అండ్ తనుజ సైడ్ నుంచి నిన్న డిస్కషన్స్‌లో తప్పులు ఉన్నాయంటే తప్పులు లేవు. ఎందుకంటే ఫస్ట్ ప్రొఫెషన్ గురించి ఎత్తింది సీరియల్ యాక్టింగ్ అని చెప్పి ప్రొఫెషన్ గురించి ఎత్తి బదనాం చేయడానికి ట్రై చేసింది దివ్యనికితనే. ఫస్ట్ సింపతి అని స్టార్ట్ చేసింది కూడా దివ్యనికితనే. కానీ నువ్వు నన్ను సింపతి అన్నావు అని చెప్పి తర్వాత తిప్పి చెప్పింది. ప్రతి దగ్గర కూడా ఫస్ట్ మాట జారింది దివ్యనికితనే. అరవద్దు, అరిస్తే ఎక్కువ అరుస్తా అని చెప్పి ఇవే పో అన్నందుకు అరవద్దు అని కూడా గట్టిగా అరిచి ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా తనే. సో ఇక్కడ ఏంటంటే తనుజ తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా తనుజ సైడ్ నుంచే మొత్తం మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా దివ్యనికితకి ఎడ్జ్ దొరికేది. ఇప్పుడు తనుజ సైడ్ తప్పు ఉంటే ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ కూడా చల్లబడతారు. ఇప్పుడు చూడు, అప్పుడు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేరు అన్న మాటకి తనుజ ఫ్యాన్స్, తనుజ పిఆర్ కూడా మూసుకొని కూర్చుంది 2 రోజులు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక మెసేజ్ ప్రిపేర్ చేసుకుని వచ్చి దండయాత్ర చేసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ తప్పు ఉంటే కానీ సైలెంట్ అయిపోయేటోళ్ళు. కానీ అక్కడ తనుజ పూర్తి స్థాయిలో తనుజ తప్పు లేదు. ఊరికనే టార్గెట్ చేసినట్టుగా ప్రతిసారి కావాల్సుకొని, అంటే ఇమాన్యుల్ ఉండగా కూడా, ఇమాన్యుల్ 10 వారాలు సేవ్ అయినాక కూడా ఇమాన్యుల్ తీసేయకుండా తనుజ మీదకి అటాక్ చేయడానికి వచ్చింది. ఏ మనిషి అయితే మళ్ళీ క్యాప్టెన్ అవ్వడం తప్పే ఉంది. ఒకసారి క్యాప్టెన్ అయ్యాడు, ఇంకోసారి క్యాప్టెన్ కాకూడదా? నేను క్యాప్టెన్ అయినోళ్ళకే సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడిన మనిషి, నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయినా కాబట్టి నేను ఈసారి క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసేస్తాను, నీకు ఇమ్యూనిటీ ఎందుకు, ఇవన్నీ మాట్లాడింది. కాబట్టి ఖచ్చితంగా తనుజ సైడ్ ఎవరైతే నిల్చుని ఉంటారో, తనుజ అంటే నచ్చిన వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా దివ్యని హేట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? కింద బాటంలో ఎవరు ఉన్నారు? సంజనాకు ఉంది, ఓట్లు వేయరా సంజనాకి అంటారు. బట్ దట్స్ ఇట్. ఒక్కరోజు దివ్యనికిత ఫ్యాన్స్, దివ్యనికిత అంటే తనుజ నచ్చని వాళ్ళంతా దివ్యనికిత ఓటేసినా గెలుద్దామని అనుకున్నా కానీ జస్ట్ 10% ఆఫ్ తనుజ ఫ్యాన్స్ ఓట్స్ సంజనక్కకి పడ్డాయి అంటే కథం సేఫ్. అఫ్కోర్స్ సంజనక్కకి మంచి ఓటింగ్గా ఉంటుంది, మరీ మనం అనుకున్నంత తక్కువ. చాలామంది సంజనక్కని ట్రూగా ఇష్టపడ్డోళ్ళు, తన ఫిల్టర్లెస్ విషయాలు, ఫిల్టర్లెస్ మాటలు, ఫిల్టర్లెస్ నడవడిక అండ్ కొడుకు అన్న మాట కోసం తను ఎంత సాక్రిఫైస్కైనా రెడీ అయిపోయిన విధానము, నిజంగా ట్రూగా హార్ట్ఫుల్గా ఇమాన్యుల్ని లవ్ చేసే విధానం సంజనక్కకి ఎడ్జే. నిజంగా ఈవెన్ ఇమాన్యుల్ తనకి చేయడు, సంజనక్క కోసం చేయడు. కూర్చొని నిన్న మాట్లాడుతాను, అరే నేను మీకోసం ఎంత చేస్తాను, నువ్వు కనీసం ఒక్కసారి సపోర్ట్ చేయాలంటే చేయలేదని బాధపడతా మాట్లాడుతుంది. రైట్, అట్లా సపోర్ట్ చేయడం ఇమాన్యుల్ దగ్గర నుంచి రావట్లేదు, సంజనక్క దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి సంజనక్కకి ఇట్లా కూడా ప్లేసే. నిన్నటి ఎపిసోడ్లో కూడా సంజనక్కకి ఇమాన్యుల్ సపోర్ట్ చేయకపోవడం, సంజనక్కకు ఓట్లు పడతాయి అట్లా కూడా. ఎందుకంటే ఒరే అంత లవ్ చూపించి అంత నిలబడి ఎన్నోసార్లు తనకి బ్యాడ్ నేమ్ తెచ్చుకొని కూడా తన టీంకి తను సాయం చేయకుండా ఈయన ఉన్న టీంలో ఇమాన్యుల్ గెలిపించడానికి సాయం చేసిన మనిషి కోసం, నా కోసం కొంచెం నిలబడరా, నీ వల్ల నేను గెలుస్తానని కాదు, ఆమె ఓడిపోద్దని కాదు, కొంచెం ఈక్వల్ అవుతుంది ఆ తర్వాత పంచేత తర్వాత అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసినా కానీ వినకపోవడం ఇమాన్యుల్కి నెగిటివ్ అండ్ సంజనక్కకి ఎమోషనల్లీ సింపతి అనేది వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి సంజనక్క ఈజీగా సేవ్ అయిపోద్ది అన్డౌటెడ్లీ. దివ్యనికితతో కంపేర్ చేయలేంలే ఓటింగ్లో. దివ్యనికిత బాగా ఆడలేదంటే ఓకే గుడ్. తను ఏదైతే బాండింగ్ పెట్టుకుంటే ముందరికి పోదాం అని అనుకుందో ఆ బాండింగే తనకు శాపమై తనని తొక్కేస్తూ పోయింది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. సో బంగారం, నేను వీడియో చేసుకుంటున్నాను నాన్న, నేను పెట్టుకున్నాను నేను నీకు మళ్ళీ ఇస్తలే. నువ్వు నాన్న బాయ్. సరే, సో దివ్యనికిత ఎలిమినేట్ అయిపోయిందబ్బా అన్డౌటెడ్లీ. అండ్ ఇక ఎందుకు అని అంటే బాండింగ్, ఏదైతే బాండింగ్ తను ముందుకు పోదాం అనుకుందో అదే వెనక్కి తీసుకుపోయింది. అండ్ ఎట్లా జరిగింది అని అంటే ఎప్పుడో జరగాల్సింది 6 వీక్స్ బ్యాకే దివ్యనికిత వెళ్ళిపోవాల్సింది. కానీ రకరకాల రీజన్స్తో ఒకసారి అనవసరంగా అన్యాయంగా శ్రీజన్ పంపించారు, ఇంకొకసారి ఇక వరుసబట్టి వైల్డ్ కార్డ్స్ వాళ్ళు లైన్ కట్టారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి శ్రీజని ఎలిమినేట్ చేసి ఆ తర్వాత నుంచి వాళ్ళు వరుస కట్టుకొని ఎలిమినేట్ అవ్వకుండా పోయారు. ఈ అన్ని వారాలు కూడా ఇట్లా సేవ్ అవుతూ వచ్చింది తప్ప, లేదంటే దివ్యనికిత ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్. ఏందన్నా మంచిగా ఆడింది కానీ ఓకే, నాట్ బ్యాడ్. ఇక్కడ ఎవరు కూడా మంచిగా ఆడలేదు అని చెప్పడానికి లేదు, మంచిగా ఆడిరని చెప్పడానికి లేదు. ఈ సీజనే అట్టుంది. అండ్ ఇంకేం చెప్పాలి, వైల్డ్ కార్డ్స్ అబ్బా ఇవన్నీ సేవ్ చేస్తూ 6 వీక్స్ పేమెంట్ ఆమెకి పడింది అంటే 6 వీక్ ఆమె హౌస్లో సర్వైవ్ అయిందంటే బికాస్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్. అఫ్కోర్స్ నేను మర్చిపోయాను, ఈమె కూడా వైల్డ్ కార్డే కదా. ఈమె కూడా వైల్డ్ కార్డే. అసలు వైల్డ్ కార్డ్స్ అంతా కూడా
ఎక్కడ కూడా లేదబ్బా. ఒక బాండింగ్ పెట్టుకున్నందుకే కొంచెం సేవ్ అయితే వచ్చింది దివ్యనికిత స్టార్టింగ్‌లో గానీ, ఆమెకు లక్కు. ఫస్ట్ వీక్ ఆమె నామినేషన్‌లో లేకపోవడం, ఆ తర్వాత నామినేషన్‌లో ఉన్నప్పుడు గూడా ఇక్కడ గౌరవ్ లాంటోళ్ళు ఇట్లా అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు రాలేదు గానీ, లేకపోతే ఎప్పటినుంచో లిస్ట్‌లో ఉంది ఓటింగ్‌లో వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్‌స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. ఎందుకన్నా లేట్ అయితాయి వీడియోలు అంటే శనివారం నాడు గుడికి పోయి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. అంత లోపల మనకి అప్డేట్లు బయటకు వచ్చేస్తూనే ఉంటాయి. అండ్ మనకి 100% అప్డేట్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా నేను మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందుకని నాకు లేట్ అవుతూ ఉంటుంది అంతే. బజ్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈసారి బజ్ కొంచెం వేడిగానే ఉండబోతుంది. ఏంటి అసలు ఎందుకు ఈ బాండింగ్ ఏంది, ఇట్లాంటివన్నీ బాండింగ్ మీద చాలా క్వశ్చన్స్ గట్టిగానే ఉండబోతున్నాయి. మీరే అంటారు, మీ ఒపీనియన్ ఏంది దివ్యనికిత ఎలిమినేషన్ మీద కింద కామెంట్ చేయండి. కొంతమంది ఇప్పుడు ఏమంటారు తెలుసా, నేను చెప్తా. తనుజాకి ఆపోజిట్గా నిలబడి ఏకైక పర్సన్ దివ్యనికిత. ఆ అమ్మాయిని కూడా తీసేసిరా, ఇంకా తనుజాకి కప్పిచ్చేయండి రా, కప్పిచ్చేయండి రా. కోర్స్ తనుజాకే కప్పబ్బా, నేను చెప్తున్నా కదా, తనుజాకి ఫిక్స్. ఇది 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 రాసుకోండి. కానీ నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా నాకేమనిపించిందో మొన్ననే చెప్పిన, కళ్యాణ్కి రావచ్చేమో, లాస్ట్ మూమెంట్లో మొత్తం గిట్ట జరగచ్చేమో అనిపిస్తుంది. కానీ బీబీ టీం ఇప్పుడు సీజన్ 7లో కూడా బీబీ టీం ఉద్దేశం ఏంది, అమర్దీప్కే కప్పు. కానీ ఏమైంది, మొత్తం గిట్ట అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో ఏదైనా జరగచ్చు, మొత్తం ఓటింగ్ అంతా తారుమారు కావచ్చు. మేబీ లాస్ట్ మూమెంట్లో టాప్ 5లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా కళ్యాణ్కి ఓటేస్తే కళ్యాణ్ గెలుస్తాడు. లేదు తనుజ ఓటింగ్ సరిపోతుంది గెలవడానికి. ఇప్పుడు తనుజాకి వేరేటోళ్ళు ఓటింగ్ ఏదైనా ప్లేస్ అయిందంటే ఇంకా అసలు అగ్గి మీద గుగ్గిలమే, ఇక ఆపడానికి ఏం లేదు అన్నట్టు ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుద్దాం. మీరు ఎవరు గెలవాలని అనుకుంటున్నారు? అండ్ దివ్యనికితని తనుజా కోసం పంపించారు అంటారా? మీ డౌట్స్ ఏంది కింద కామెంట్ చేయరు. ఉంటా, బాయ్, టెట్టనయం.